యోహాను సువార్తకి వెళ్తారా? యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను మీకు చెప్పాను. కానీ 2, 3, 4, 5 వచనాలు మాత్రం 6 వచనాలు మాత్రం నేను చెప్పలేదు. అందులో మనం ఏం చూస్తాము అంటే, మగ్దలేనే మరియ మాత్రమే కాదు, ఆమె వెళ్ళి అక్కడ రాయి పొర్లించబడి ఉండట చూసిన తర్వాత వెంటనే పరిగెట్టుకొని వచ్చి ఆమె ఎవరికి చెప్పింది? పేతురుకు మరియు తక్కిన శిష్యులకు చెప్పింది. పేతురు మరియు ప్రభువును చాలా దగ్గర నుండి ప్రేమించినటువంటి ఒక శిష్యుడు అని రాయబడి ఉంది అక్కడ. ఆ శిష్యుడు ఇంకెవరో కాదు, ఈ సువార్త రాసినటువంటి యోహాను మరియు పేతురు కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూశారు. పేతురు ఆయనకున్నటువంటి ఆ ఉత్సాహంలో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఈయనకంటే ముందు వెళ్ళిపోయాడు. వంగి నారబట్టలు పడి ఉండట చూచాడు, కానీ సమాధిలో ప్రవేశించలేదు. ఆయనకు డౌట్, ఆయనకు సమస్య. అయ్యో ఏమైపోయింది? ఇంతవరకేమో ఆయన వచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం. ఆయన వచ్చి మమ్మల్ని ఏదో ఈ రోమియోల సామ్రాజ్యం నుంచి తీసుకుని వెళ్ళిపోయి మరి క్రీస్తు అనగా మాకు ఒక రాజుగా వస్తాడు అని అనుకున్నాం. అదే సువార్తను ప్రకటించాం. ఇప్పుడు చూస్తేనేమో ఆయన శరీరమే లేదు ఇక్కడ అన్నటువంటి ఒకవేళ బహుశా అలాంటి ఆలోచనలో పడిపోయాడేమో. కానీ యోహాను మాత్రం అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను అని ఉంది. చూచి నమ్మెను అని ఉంది. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారింకను గ్రహింపరైరి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అన్నటువంటి లేఖనము ఇంకనూ వారు గ్రహింపనైరి. కూర్చున్నటువంటి వారిలో ఇంకా యేసు ప్రభు మృతులలో నుండి లేచుట అగత్యము అన్న విషయాన్ని ఇంకా గ్రహింపని వారు ఎవరైనా ఉంటే ఈరోజు మీతో నేను సూటిగా అడగదలుచుకున్నాను. యేసు ప్రభు మీ జీవితంలో తిరిగి ఆయన పునరుత్థానుడయ్యాడా? లేకపోతే ఇంకా యేసు ప్రభు మీ జీవితంలో మరి శిలువ పైన వేలాడే క్రూసిఫిక్స్లో ఉన్నటువంటి ఒక శరీరంగా కనిపిస్తూ ఉన్నాడా? యేసు ప్రభు మీ జీవితంలో మీరు ఏ అనుభవాల గుండా అయితే వెళుతున్నారో ఆ అనుభవాలలో ఇంకా సమాధిలో ఉన్న యేసును వెతుకుతూ ఉన్నారా? లేక లేఖనములు చెప్పిన ప్రకారంగా మృతులలో నుండి తిరిగి లేవటం అగత్యము అని చెప్పే క్రీస్తు మీ జీవితంలో రియాలిటీ లేకపోతే సత్యముగా ఉన్నాడా అన్న ప్రశ్న మిమ్మల్ని నేను సూటిగా ఈరోజు అడుగుతున్నాను.